వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఈ వేళ వచ్చేసి అండ్ మెయిన్ వచ్చేసి మనకి ఆగస్ట్ 14 అయితే రెండు బిగ్గెస్ట్ మూవీస్ అయితే మనకైతే రిలీజ్లో పెట్టుకున్నారు. అది వచ్చేసి వార్ 2, ఇంకోటి వచ్చేసి కూలీ అనమాట. అండ్ అందరికి ఒక డౌట్ అయితే రావచ్చు, అండ్ మన ఈ రెండిట్లో ఏ మూవీకి వెళ్ళాలి అనేసి కొంతమంది అయితే క్లమ్జీ అవుతారు అనమాట. అండ్ నేనైతే సజెస్ట్ చేస్తాను అండ్ ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది అండి ఏ మూవీకి వెళ్తే బెటర్ అనేసి. అండ్ దాని గురించి చిన్నపాటి డిస్కషన్ అయితే చేసుకుందాం. అండ్ ఫస్ట్ వచ్చేసి వార్ గురించి వచ్చేద్దాం. అండ్ వార్ 2లో ట్రైలర్ కట్స్ కానీ అండ్ మెయిన్ వచ్చేసి మనకి విలన్స్ అంటే నెగిటివ్ క్యారెక్టర్ మన ఎన్టీఆర్ అన్నారు, బట్ ఇటు మనకి ట్రైలర్ చూసిన తర్వాత మనకు అంతగా అనిపించలేదు అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి మనకి రితిక్ రోషన్ కానీ అండ్ వీళ్ళందరూ క్యారెక్టర్స్ అయితే బాగానే డిజైన్ చేసుకున్నారు అండ్ వార్ 2లో. అండ్ మెయిన్ వచ్చేసి విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగా పెట్టుకున్నారు మన ట్రైలర్లోనే, అది మీ అందరు చూశారు. అండ్ మెయిన్ వచ్చేసి డైరెక్టర్ గురించి చెప్పక్కర్లేదు, మనకి పఠాన్ మూవీ డైరెక్టర్ ఉన్నారు కదా అతను అనమాట. అండ్ అతను మామూలు చెప్పుకోవాలంటే ఆ మూవీ అంటే స్టోరీ బాగానే ఉంటుంది కానీ తన అంటే విఎఫ్ఎక్స్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. బట్ ఈ మూవీకి నీట్గా సెటప్ చేసుకొని అందిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మూవీ బిగ్ అంటే మనకి చాలా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఈ మూవీకి చాలా హైప్ మన తెలుగు ఇండస్ట్రీలో, ఎందుకంటే మన ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి. అండ్ మెయిన్ వచ్చేసి డైరెక్టర్ కూడా ఎస్పెషల్ మనకి చెప్పడం ఏంటంటే అండ్ ఎన్టీఆర్ గారి సీన్స్ అయితే మేము ఒక రేంజ్లో చూపిస్తాం. అండ్ మెయిన్ వచ్చేసి తన ఎంట్రీ సీన్ అయితే విజువల్స్ వేసుకుంటారు అండ్ థియేటర్లో అయితే తన ఫ్యాన్స్ అయితే ఒక సాటిస్ఫాక్షన్ అవుతారు అనేసి మనకైతే ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. అండ్ మొన్నే మనకు ఒక పాట కూడా రిలీజ్ అయితే చేశారు. అండ్ అది వచ్చేసి మన రితిక్ రోషన్ గారిది అండ్ హీరోయిన్ది అయితే కలిపి చేశారనమాట. ఆ సాంగ్ కూడా వినసంపుగా అంతా చాలా బాగుంది అండ్ నీట్గానే పెట్టుకున్నారు అన్నట్టు అనిపిస్తుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్యన ఒక డ్యాన్స్ ఉంటుందంట. ఇంకా ఆ డ్యాన్స్ అయితే ఎన్టీఆర్ గారికి అయితే ఇంకా మనకి రితిక్ రోషన్ ఒకటి స్టేట్మెంట్ ఇచ్చారు ఒక ప్రెస్ మీట్లోనే. ఏంటి ఇచ్చారంటే అసలు ఎన్టీఆర్ గారు డ్యాన్స్ చూసి నాకైతే షాక్ అయిపోయాను అనేసి మనకైతే రితిక్ రోషన్ గారు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒక స్టేట్మెంట్. అండ్ దాని గురించి మీకైతే ఇంకో ఊహలకు వదిలేస్తున్నాను, ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒక టాప్ డ్యాన్సర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రితిక్ రోషన్ గారిది మన వార్ 1లో చూసుకుంటే డ్యాన్స్ అయితే ఎరగదీశారు. అండ్ మన ఎన్టీఆర్ గురించి అయితే ఎస్పెషల్లీ చెప్పక్కర్లేదు, ఇంక మామూలు ఉండదు. ఇంకో సినిమా అంతా ఒక ఎత్తు అయితే వీళ్ళిద్దరు డ్యాన్స్ అయితే ఇంకో ఎత్తు. అండ్ ఆ సాంగ్ కూడా నీట్గా ఉండి అండ్ బాగా పెట్టుకున్నారంటే మాత్రం ఈ సాంగ్ కూడా చాలా హైలైట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ సాంగ్ కూడా మనకి దింపుతారు, అది త్వరలో అయితే దింపుతాం అనేసి చెప్పారు. అండ్ అందరూ ఈగర్లీ దాని గురించి కూడా వెయిట్ చేస్తున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి తర్వాత వచ్చేస్తే కూలీ గురించి చూసుకుంటే చాలామంది హీరోస్ ఉన్నారు. మనకి రజనీకాంత్ కానీ అండ్ మనకు వచ్చేసి నాగార్జున గారు కానీ అండ్ అమీర్ ఖాన్ గారు కానీ ఉపేంద్ర కానీ అండ్ వీళ్ళందరూ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ట్రైలర్ అయితే నాకు పెద్దగా అనిపించలేదు భయ్య, ఎందుకంటే ఒక మనకి ఎల్సీయూ అంటే ప్రతి ఒక్క సినిమా అలాగే ఉంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఆ డ్రగ్స్ మెయిన్ కానీ ఆ గన్స్ మెయిన్ కానీ తన మూవీస్ లోకేష్ కనకరాజ్ మూవీస్ ఎస్పెషల్లీ అన్నీ అలాగ ఉంటాయి. బట్ ఈ మూవీ కూడా ఆ టెంప్లెట్లను తీసుకెళ్తారేమో అని నేను అనుకుంటున్నాను. కొత్తదనం అయితే ఉండదు ఇందులో. కొత్తదనం ఏదైనా ఉందా భయ్య అంటే ఒకటే ఉంది, అది వచ్చేసి నాగార్జున గారు నెగిటివ్ రోల్లో చేయడం, అదొక్కటే కొత్త రోల్. మిగతాదంతా మరి వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. అండ్ అమీర్ ఖాన్ గారిది కూడా చాలా బాగుంది, తనది కూడా నెగిటివ్ రోల్ అన్నారు కానీ తన క్యారెక్టర్ వరకు చూసిన ట్రైలర్లో చూసినంత వరకు తన బాడీ కార్డ్స్ కానీ అండ్ మెయిన్ వచ్చేసి తను పట్టుకుని గన్స్ కానీ చాలా బాగున్నాయి అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ని న్యాయం చేశారు. బట్ ట్రైలర్లోని నాకు అనిపిస్తుంది ఎక్కువ రివీల్ చేయలేదు బయటికి, ఏదో లైట్గా చూపించాలనేసి చూపించారు అంతే తప్ప అంతకైతే మనకి ఎల్సీయూ గారు అయితే మనకి ఎక్కువ అయితే చూపించలేదు అనమాట. లోకేష్ కనకరాజు గారు ఎలాంటి మ్యాజిక్ చేస్తారు అనేసి నేను అనుకుంటున్నాను. అండ్ మెయిన్ వచ్చేసి నాగార్జున గారు మన ఒక స్పీచ్ ఇచ్చారు మనకి ఎల్సీయూ గురించి. ఏంటి ఇచ్చారంటే కూలీ గురించి ఏంటి ఇచ్చారంటే ఫస్ట్ నేను ఒప్పుకోలేదు అంటే ఇండైరెక్ట్గా చెప్పలేదు, ఫస్ట్ నాగార్జున గారు ఒప్పుకోలేదనంట అంటే ఈ క్యారెక్టర్కి. అలా బతిమలాడితే తనకి ఈ క్యారెక్టర్ అయితే ఒప్పుకోవడం అయితే జరిగింది అనేసి చెప్పారనమాట. చూద్దాం మరి మూవీ ఎలా ఉంటుందో. నేను అనుకుంటున్నాను అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ మూవీకి ఇస్తానంటే వార్ 2కి ఇస్తాను మరి, ఎందుకంటే ఖచ్చితంగా ట్రైలర్ వరకు అండ్ మెయిన్ వచ్చేసి మనకి ఎన్టీఆర్ గారు ఎక్కడ డిసప్పాయింట్ చేయరు అండ్ రితిక్ రోషన్ గారు కూడా. అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని కట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ రెండింటితో పోల్చుకుంటే వార్ 2 బెటర్ అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ రెండు మూవీలకు ఆ వేళ వెళ్తాం, ఖచ్చితంగా రివ్యూ అయితే ఇస్తాం. ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి.